హాయ్ అండి, ఇవాళ మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అరకిలో వరకు చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పైన చివర కింద చివర తొడిమెలు కట్ చేసేసి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా రౌండ్గా పీసెస్ కింద చక్రాల మాదిరి కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్రాల మాదిరి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి కాకరకాయ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత సన్నగా కట్ చేశానో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఉల్లిపాయలు దండగా వేసుకుంటే బాగుంటుందండి తాలింపులో. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడిన తర్వాత దినుసులు అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ పీసెస్ కూడా వేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పెను మంటుకోకుండా ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మీరు కల్లుప్పని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మరొకసారి మగ్గనివ్వాలి. మూత పెట్టి మూత ఓపెన్ చేసి చూస్తే పీస్ బాగా ఉడికింటుంది. ఇందులో శనగగింజల పొడి కన్నా పప్పుల పొడి అయితే చాలా బాగుంటుందండి. పప్పుల పొడి కూడా చూసేయండి ఇలాగా.